తెలంగాణ కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. సీనియర్ల మధ్య రోజురోజుకు పెరుగుతోన్న విభేదాలతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ త్వరలో పార్టీ మారుతున్నారంటూ స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మెసేజ్లు పెట్టడంపై దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20న దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన మెసేజ్పై దానం వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. పీసీసీ చీఫ్పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు దానం నాగేందర్ హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పార్టీలో సమన్వయం లేదన్నారు దానం. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా దానం పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రైట్. ఈ అంశంపై మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్, కొంత ఆసక్తికరంగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ జరుగుతున్న పరిణామాలు. మన గ్రేటర్ ఫలితాలకు బాధ్యతగా ఆయన పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఇప్పుడు స్వయంగా అధ్యక్షుడే ఆయన పార్టీ మారిపోతున్నట్టు డేట్తో సహా మెసేజ్ పెట్టడం, గతంలో కూడా ముహూర్తం సెట్ అయ్యి లాస్ట్ మినిట్లో ఆయన ఆగారు. మారిపోతున్నారా? ఋషి ఒక కాంగ్రెస్ పార్టీలోని ముసలాం తారస్థాయికి చేరినని కూడా చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ పార్టీ మారుతున్న ప్రచారం మరోసారి తెరపైకి రావడం జరిగింది. గతంలో చూసుకుంటే గ్రేటర్ ఎన్నికల ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు, రేపు చేరిపోతున్నాడు అని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా కావాలనే కొందరు పొమ్మన లేఖను పొగబెడుతున్నారు, పార్టీ సీనియర్ నేతలు అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ ఎవరి పేర్లు కూడా ఆయన ప్రస్తావించలేదు. కానీ తాజాగా మనం ఈరోజు ఏదైతే ఆ మెసేజ్ చూస్తే ఆ మెసేజ్లో పీసీసీ ప్రెసిడెంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయన ఒక మెసేజ్ మీడియాకు పంపించడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలోనే ఆయన దానం నాగేందర్ ఈ నెల 20వ తేదీ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి కూడా ఆయన స్వయంగా మెసేజ్ పెట్టడం, దీంతో ఈ విషయం దానం నాగేందర్ దానం నాగేందర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మనం చూడవచ్చు, ఈ రోజున పార్టీలో ఉన్నా కూడా ఉండాలన్నా కూడా కొందరు ఉంచే ప్రయత్నం చేయట్లేదు. వీళ్ళంతా కూడా పోవాలనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి మెసేజ్ పెట్టడంతో ఇక పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మెసేజ్ ఏదైందో దీనిపై కూడా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక దీనిపై ఇప్పటికే గతంలో చూసినట్టు గతంలో పోతా అన్నప్పటికీ కూడా షబీర్ లాంటి వాళ్ళు బుజ్జగించి ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగించారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మెసేజ్కి మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేక టీఆర్ఎస్ పార్టీలో వెళ్తాడనేది చూడాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించి మనం దానం నాగేందర్ సంప్రదించినప్పుడు కూడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా ఆయనే నాపై ఇలా ప్రచారం చేశాడు, కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు బహిరంగంగా ఆయన మెసేజ్ పెట్టడం పైన ఆయన పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఈ విషయానికి సంబంధించి హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నారు ఋషి. అంతేగాని ఆయన మారుతున్నట్టు మారను అని ఏమని చెప్పలేదా రాజేష్? నాగేందర్ ఏం ఖండించలేదా? ఖచ్చితంగా ఈ విషయానికి ఆయన స్పష్టంగా నేను తాను మారనని కూడా చెప్పట్లేదు. అయితే ఈ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మెసేజ్ పెట్టిందో దీనికి కొంత బలం చేకూరుస్తుందని కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీలో కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. దానం నాగేందర్ గతంలో చేరాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన చేరలేకపోయాడు. ఈ నెల అంటే 20వ తారీఖు కాకపోయినా ఏదో ఒక రోజు మీద టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులతో కూడా సమావేశం అయ్యానని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మాత్రం తాను పార్టీ మారట్లేదు, కాంగ్రెస్లో పార్టీలో ఉంటానని మాత్రం ఈ రోజు చెప్పట్లేదు. గతంలో చూసినట్లయితే తాను పార్టీ మారనని చెప్పారు, కానీ ఈ రోజు మాత్రం తాను పార్టీ మారని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోవడంతో కొంత ఈ యొక్క మెసేజ్ కావచ్చు ఆయన ఈ విషయం స్పష్టత చేయకపోవడంతో కొంత అనుమానాలు కూడా తావితే మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ నెల 20వ తారీఖు నాడు చేరుతున్న ప్రచారం జరుగుతుంది. మరి దానం నాగేందర్ చేరుతారా లేదా మరి హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తారని కూడా చూడాల్సి ఉంది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మెసేజ్ పెట్టాడో ఈ విషయాన్ని దానం నాగేందర్ పార్టీ సీనియర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో సీనియర్స్ కూడా కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క మెసేజ్ పైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఋషి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.